తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్త ధర్నాలో భాగంగా శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ధర్నాకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ సంఘాలు అంగన్వాడీలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో 42 రోజులు పోరాటం చేసిన ఫలితంగా పోరాటంలో ప్రస్తుతం మంత్రులు, ముఖ్యమంత్రి అంగన్వాడీల నిరసన కార్యక్రమాలకు హాజరై మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా 1-2 సమస్యలు తప్ప ముఖ్యమైన సమస్యలు ఏవీ పరిష్కరించడం లేదని విమర్శించారు. ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, సిఐటియు గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గుప్తా తదితరులు మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారులు సమన్వయ కమిటీలు జరిపి కృషి చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీల, ఏఐటియుసి అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ, ఐఎఫ్టియు అనుబంధ సంఘం అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి విఆర్ జ్యోతిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్జీఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాకు విజయ ప్రభావతి వెంకటరత్నం అధ్యక్షత వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ సంఘాల అంగన్వాడీలు నాయకులు ప్రమీల, మమత, లీలావతి, మమత, బుజ్జి తదితరులతో పాటు వేలాది మంది పాల్గొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళకి మేము అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేదు. ఏదో 1-2 సమస్యలు పరిష్కారం చేసి మొత్తం మేము అంగన్వాడీల పక్షాన్ని నిలబడ్డామని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటోంది. మేము ఒకటి చెప్తున్నాము, మొత్తం 3 సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకపోతే మరో పోరాటానికి సిద్ధమవుతారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలుగా ఇప్పటి వరకు అంగన్వాడీలకి వేతనాల విషయంలో ఏమాత్రం చలం లేకుండా ఈరోజు అన్ని రకాల ఒత్తిడి తీసుకొస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం గ్రాట్యుటీ అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఈ పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.